హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. రైట్ నౌ మనమైతే కేహా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌లో ఉన్నామండి. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. మ్యామ్‌తో మాట్లాడదాము. ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని చూస్తూ ఉంటారు. జిమ్‌కి వెళ్ళే టైం ఉండదు. వర్కౌట్స్ చేసేంత ఓపిక ఉండదు. అలాంటి వాళ్ళకేంటంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి. అది కూడా కొంచెం ఈజీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ మనకి ఏం మెషిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మ్యామ్‌ని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. ఎప్పుడూ కూడా సర్ప్రైజింగ్ కాన్సెప్ట్స్‌తోనే మనం వస్తూ ఉంటాము. అవును. నాకైతే ఈ మెషిన్ గురించి వినగానే ఇది చాలా బావుంది కదా అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఎవ్రీడే వర్కౌట్స్‌కి వెళ్ళడానికి టైం దొరకక అవును. 1 ఇయర్‌కి పే చేసి అలా ఆగిపోయిన వాళ్ళలో చాలా మందుంటారు. అవును. టైం కుదరదు. టైం కుదరక కాదు బద్ధకంతో. బద్ధకం. ఇది కూడా యాడ్ అవుతుంది. బద్ధకం కూడా. హ్మ్. వీటన్నిటికి వన్ స్టాప్ సొల్యూషన్ అనే చెప్పాలి. ఈ మెషిన్ గురించి చెప్పండి ఒకసారి? చాలా మంది మన దగ్గరికి వెయిట్ లాస్ కోసం వస్తూ ఉంటారు గదా! సో, ఒక 2, 3 వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం కంబైన్ చేస్తూ ఉంటాం. అందరికి నచ్చేది ఇదనమాట. ఓకే. ఎందుకు అంటే దీంతో ఫ్యాట్ లాస్ అవుతది అండ్ హ్మ్. మజిల్ బిల్డింగ్ గూడా అవుతది. హ్మ్. సో, దీన్ని ఈఎం స్కల్ప్టింగ్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్కల్ప్టింగ్. ఓకే. ఇది మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతదంటే దీని నుంచి కొన్ని వేవ్స్ ఒస్తాయి. హ్మ్. సో, అది మన బాడీని స్టిమ్యులేట్ చేస్తదనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనము వెయిట్స్ చేసామనుకోండి. హ్మ్. సపోజ్ వెయిట్స్ ఇలా చేసాం. మనకి ఇక్కడ మనకి మజిల్ బిల్డ్. ప్రెషర్ ఆ! అనేది పడుతుంది. ఈ మజిల్ బిల్డ్ అవుతుంది. హ్మ్. మనం ఈ మిషన్‌ని ఇక్కడే పెడతాం. ఓకే. సో, అప్పుడు ఇక్కడ మజిల్ టోనింగ్ జరుగుతది. మజిల్ బిల్డింగ్ గూడా జరుగుతది. సో, చాలా మంది డైట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి స్కిన్ లూజ్ అవ్వడము, హ్మ్. అంటే బాడీ లూజ్ అవ్వడము, ప్రాపర్ స్ట్రక్చర్ లేకపోవడము, తర్వాత హ ఇక్కడ స్కిన్ హ్యాంగ్ అవ్వడము, హ్మ్. ఇట్లాంటివే మనం చూస్తా ఉంటాం. అవును. సో, వాళ్ళకి జిమ్‌కెళ్ళండి రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అంటే అంత ఓపిక ఉండదు. హ్మ్. అంత టైం కూడా ఉండకపోవచ్చు. అవును. అండ్ కొంతమంది బెడ్ రిడెన్ వాళ్ళు లేదంటే ఓవర్ వెయిట్ ఉంటారు. హ్మ్. జిమ్‌కెళ్ళడం వాళ్ళకి అలవాటు లేదు. కానీ చాలా సింపుల్‌గా వెయిట్ తగ్గాలి, లేదంటే మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి ఇది ఎక్సలెంట్‌గా ఉంటది. దీంట్లో ఎట్ ఎ టైమ్ మనం 2, 3 ప్లేసెస్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. సపోజ్ ఇది మనం బెల్లీ ఫ్యాట్‌కి పెడితే గనక ఇది మనం హ్యాండ్స్ గానీ, థైస్ కానీ పెట్టుకోవచ్చు. ఓకే. ఇదొచ్చేసి యాహ్! హ్యాండ్‌కి ఓకే. పైకి. హ్యాండ్ గాని, థై గాని ఇందులో ఇలా పెట్టేసేయడం. ఓకే. సో, అట్లాగా 2, 3 పార్ట్స్ ఎట్ ఎ టైమ్ మనం కవర్ చేసుకోవచ్చు. సో, దానివల్ల అక్కడున్న మజిల్ అనేది మనకు టైటన్ అవుతది. టోనింగ్ గూడా బాగా అవుతది. ఒక షేప్ ఒస్తది. సో, ఎప్పుడైతే మనకు మజిల్ బిల్డ్ అవుతూ ఉంటదో ఫ్యాట్ లాస్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే. దీంతో పాటు మనం బేసిక్ డైట్ ఒకటి చెప్తాం. అంటే లైక్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించండి, లేదంటే షుగర్ ఫుడ్స్ తగ్గించండి. ఇలా చిన్న డైట్ చేస్తూ ఇది రెగ్యులర్‌గా చేసుకుంటా. అంటే ఇది కైండ్ ఆఫ్ జిమ్మింగ్ అంతే. ఓకే. నైస్. అక్కడికెళ్ళే బదులు దీనికి అంటే హ్మ్. ఇదైతే ఊరికే పడుకోవడమే. అక్కడైతే వెళ్లి వెయిట్స్ ఎత్తాలి. చాలా మంది వెళ్లరు. హ్మ్. లేజీగా ఉంటారు. టైం కుదరదు. ఇప్పుడు పొద్దున్నే లేచి వెళ్ళాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. సో, అలాంటప్పుడు ఇది మనం చేసుకోవచ్చు. సో, అక్కడికి వెళ్లి అసలు ట్రైనర్ చెప్పిందన్ని వెయిట్స్ అవి ఎత్తి మజిల్ బిల్డింగ్‌కి చాలా మంది కష్టపడుతూ కష్టపడుతూ ఉంటారు. ఉంటారు. అలా కాకుండా కొంచెం ఈజీగా అంటే టైం లేదు అని అనుకునే వాళ్ళకి చాలా బావుంటుంది ఇదైతే ఆ! మీరు చెప్పింది. దీనివల్ల మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండి? ఎందుకంటే ఈజీ ప్రాసెస్ అసలు ఇందులో కాబట్టి. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇందులో మనం ఎక్స్‌టర్నల్‌గా ఇంజెక్షన్స్ కానీ, లేదంటే ఏదైనా అప్లై చేయడం గానీ ఏముండదు. హ్మ్. జస్ట్ దీన్ని బాడీకి అటాచ్ చేయడమే. సో, దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం జిమ్‌కి ఎవ్రీ డే ఆహ్, ఇన్ ఎ వీక్ వెళ్తాం గదా! హ్మ్. సో, దీనికి కూడా ఎవ్రీ డే రాకపోయినా గూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తే మీరు వీక్ అంతలో ఎంత క్యాలరీస్ అయితే బర్న్ చేస్తారో మనం ఆ 1 అవర్‌లో అంత క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. ఓకే. సపోజ్ మీరు వీక్ అంతలో 2000 క్యాలరీస్ బర్న్ చేశారనుకోండి. హ్మ్. ఇది 1 అవర్‌లో 2000 బర్న్ చేస్తది. సో, మనకి ఎక్సర్సైజ్ చేసిన ఫీలు ఉంటది. మనకు కనిపిస్తూ ఉంటది గదా! రిజల్ట్. హ్మ్. సో, మనకి హ్యాపీ ఉంటది. ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి ఇది సజెస్ట్ చేస్తారు ఇది మీరు? ఎనీ ఏజ్ గ్రూప్ అండి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. టీన్స్ కూడా ఎవరైతే కొంచెం బొద్దుగా ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు. అడల్ట్స్ చేసుకోవచ్చు. బెడ్ రిడెన్ వాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎనీబడీ ఓకే. ఎవరైనా చేసుకోవచ్చు. చిన్న యాహ్! చిన్న డైట్‌లో మనకి చక్కగా ఇది కూడా ఉపయోగపడుతుందండి. జనరల్‌గా షుగర్స్ అవాయిడ్ చేయమని చెప్తారు. అండ్ అలాగే ఆయిల్స్ ఎక్కువ అవాయిడ్ హ్మ్. చేయమని చెప్తారు. షుగర్, ఆయిల్ ఈ 2 మానేస్తే చాలా వరకు అన్నీ కంట్రోల్ బాడీలో అయిపోతాయి. చేంజెస్ వచ్చేస్తాయి. యాహ్! టోనింగ్ కూడా చాలా బావుంటుంది. దీనివల్ల మనకి టోనింగ్ ఏమైనా అవుతుంది టోనింగ్ కదా? గూడా ఉంటుంది. ఓకే. యాహ్! ఇప్పుడు ఒక మంచి షేప్ వచ్చినప్పుడు ఆ టోన్ గూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. దాంతో పాటు మనం మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఇంకా ఫాస్టర్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. మ్యామ్ వెయిట్ లాస్‌కి ఈ ఒక్క
ఒక్క మెషిన్‌తోనే మనకు సరిపోతుందా? ఇంకేమైనా కాంబినేషన్స్ ఉంటాయా? సో, ఇప్పుడు దీంట్లో మెయిన్ ఏంటి అంటే మనకి మజిల్ టోనింగ్, మజిల్ బిల్డింగ్ అండ్ ఫ్యాట్ లాస్. హ్మ్. అలా గాకుండా కొంతమందికి స్టబర్న్ ఫ్యాట్ ఒకటే ఏరియాలో మనం ఎక్కువ చేయాలి అనుకుంటున్నాం అన్నప్పుడు దీంతో పాటు క్రయోలైపోలిసిస్, కూల్ స్కల్ప్టింగ్ యాడ్ చేస్తాము. లేదు దీంతో పాటు ఎవరైతే అంటే డ్రాస్టిక్ వెయిట్ లాస్ అయ్యి స్కిన్ లూజ్ అయిపోతుంది గదా! హ్మ్. వాళ్ళకి ఆర్ఎఫ్ స్కిన్ టైటనింగ్ అని అది చేస్తాము. లేదు మేమంతా పర్ఫెక్ట్‌గా ఉన్నాము. మాకు ఓన్లీ మజిల్ బిల్డింగ్ చాలు అన్నప్పుడు ఓవరాల్ స్కిన్ రిజువినేషన్‌కి దీంతో పాటు ఐఆర్ చాంబర్ యాడ్ చేస్తాము. ఓకే. సో, ఇలా 2, 3 కాంబోస్ మనం యాడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. యెస్. విన్నారు కదండీ! ఈజీగా మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ నేనైతే పర్సనల్‌గా సజెస్ట్ చేస్తాను. మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటే గనక జస్ట్ మా నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ చేసేస్తే మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు.